హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల పెన్షన్ పెంపు విషయంపై తాజా నిర్ణయం అయితే విడుదల. దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రధాని ఆర్థిక సలహా మండలి సభ్యుడు ప్రముఖ ఆర్థికవేత్త అయినటువంటి సంజీవ్ సన్యాల్ గారు ఇటీవల పెన్షనర్ల విషయంలో వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలు దేశవ్యాప్తంగా పెన్షనర్ల సంఘాలలో పెను సంచలనాన్ని సృష్టించాయని చెప్పాలి. ఆయన వ్యాఖ్యలు పెన్షన్ వ్యవస్థను భారంగా చిత్రీకరించేలాగా ఉండటం, దీనిపై వాస్తవాలను విశ్లేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా గతంలో మనం చెప్పుకున్నట్టుగా 110వ మరియు 120వ పార్లమెంటరీ కమిటీ నివేదికల గురించి చాలామందికి సందేహాలు వచ్చాయి. అసలు ఈ కమిటీలు ఎలా పనిచేస్తాయి? వాటి నివేదికల సారాంశం ఏమిటో లోతుగా అయితే తెలుసుకుందాము. పార్లమెంట్లో ప్రతిసారి నిర్దిష్ట అంశాలపై అధ్యయనం చేయడానికి వివిధ పార్టీల సభ్యులతో కూడినటువంటి పార్లమెంటరీ కమిటీలను నియమిస్తారు. ఇవి ఏ ఒక్క పార్టీకో సంబంధించినవి కావు. అన్ని పార్టీల సభ్యులు వారి బలాన్ని బట్టి ఇందులో అయితే ఉంటారు. వీరి సంబంధిత శాఖల అధికారులను, ఉద్యోగ సంఘాల నాయకులను పిలిపించి క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను చర్చించి ఒక నివేదికను పార్లమెంటుకు సమర్పిస్తారు. మరి ఈ నివేదికపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను మళ్ళీ యాక్షన్ టేకెన్ రిపోర్ట్ రూపంలో అయితే సమర్పించవలసి ఉంటుంది. ఒకవేళ కమిటీ సూచనలను ప్రభుత్వం తిరస్కరించాలి అంటే అది పార్లమెంట్‌లో స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా 110వ నివేదిక పెన్షనర్ల సమస్యలపై సమగ్రంగా చర్చించింది. పెన్షన్ మంజూరులో జాప్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందకపోవడం, లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడంలో ఇబ్బందులు మరియు ఈ మేరకు సిపెన్ క్రామ్స్ వంటి ఆన్‌లైన్ ఫిర్యాదుల వ్యవస్థ పనితీరుపై ఈ కమిటీ దృష్టి పెట్టింది. ఒక ఉదాహరణ చెప్పాలంటే హైదరాబాద్‌కు చెందినటువంటి ఒక రిటైర్డ్ ఉద్యోగి పెన్షన్ రివిజన్ గురించి ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేస్తే అది తిరిగి మళ్ళీ అదే స్థానిక ఆఫీస్‌కే వస్తుంది. అక్కడ ఉన్న అధికారి సమస్యను పరిష్కరించడం పక్కన పెట్టి, "సార్, ఇది మా చేతుల్లో లేదు. సాటిస్ఫైడ్ అని సర్టిఫికేట్ ఇవ్వడం, లేదంటే మాకు మెమో వస్తుంది" అని బ్రతిమాడే పరిస్థితి ఉంది. అంటే పెన్షన్ అదాలతులు కేవలం రొటీన్ ప్రక్రియగా మారిపోయాయి తప్ప సమస్యల పరిష్కారానికి మార్గం చూపటం లేదు. 110వ నివేదికలో కమిటీ అత్యంత కీలకమైన 28 సిఫార్సులు చేసింది. అందులో ప్రధానమైనవి 65 ఏళ్లు నిండిన వారికి 5%, 70 ఏళ్లు నిండిన వారికి మరొక 5%తో కలిపి 10%, 75 ఏళ్లు నిండిన వారికి మరొక 5%తో కలిపి 15% అదనపు పెన్షన్ ఇవ్వాలని కోరింది. ప్రస్తుతం 80 ఏళ్లు నిండిన వారికే కేంద్ర ప్రభుత్వం అదనపు పెన్షన్ అనేది అందిస్తోంది. కానీ మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై ముసలి వాళ్ళు ఒంటరిగా బ్రతుకుతున్న తరుణంలో వారికి 65 ఏళ్ల నుంచే ఈ భరోసా అవసరమని కమిటీ భావించింది. అలాగే రూ. 1000 ఉన్న మెడికల్ అలవెన్స్‌లను 3000కు పెంచాలని సిఫార్సు చేసింది. ఈ ప్రతిపాదనను పెన్షన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా సమర్థించింది. ఆర్థిక శాఖకు పంపింది కూడా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. 120వ నివేదిక ప్రకారంగా ఆర్థిక శాఖ ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. వారి వాదన ఏంటంటే పెన్షనర్లు ఇప్పుడు ఎక్కువ కాలం బ్రతుకుతూ ఉన్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతోంది తప్ప తగ్గటం లేదు అని అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసింది. అంటే ఉద్యోగి చనిపోతే ఖర్చు తగ్గుతుందని వీరు ఆశిస్తున్నారా అనే ప్రశ్న ఇక్కడ తలపిస్తోంది. ఇక 110వ నివేదికలో 28 సిఫార్సులలో కేవలం 16 మాత్రమే పరిశీలిస్తామని చెప్పి కీలకమైన 7 ప్రతిపాదనలను పూర్తిగా రిజెక్ట్ చేశారు. సంజీవ్ సన్యాల్ వంటి వారు ఫ్రాన్స్ దేశాన్ని ఉదాహరణగా చూపుతూ పెన్షన్లను
దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నాయని ప్రచారం చేస్తున్నారు. కానీ ఫ్రాన్స్‌లో ఉన్నది కేవలం వయసు ఆధారిత పెన్షన్ కాదు. అక్కడ పాయింట్ల ఆధారిత, కాంట్రిబ్యూటరీ మరియు ఆప్షనల్ పెన్షన్ అనే 3 రకాలు ఉన్నాయి. నిజాన్ని దాచిపెట్టి తప్పుడు ప్రచారం చేయటం తగదు. నిజానికి రాజకీయ నాయకుల కంటే బ్యూరోక్రాట్లు అంటే అధికారులు, ప్రభుత్వాలకు తప్పుడు మార్గనిర్దేశం చేస్తున్నారనిపిస్తోంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ వల్ల దేశం దివాలా తీస్తుందని చెప్పి వీరు తమ సొంత ప్రయోజనాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గరు. సో, పెన్షనర్లకు వ్యతిరేకంగా మాట్లాడే బ్యూరోక్రాట్లను మనం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రశ్నించాలి. యువత కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మీరు పెన్షనర్లకు వ్యతిరేకంగా ఉంటే రేపు మీ తల్లిదండ్రులకే ఆ కష్టం వస్తుంది. అలాగే ఎన్నికల సమయంలో వచ్చే ఫేక్ మెసేజ్‌లను అంటే రిటైర్మెంట్ ఏజ్ పెంపు, 3.5% పెంచడం వంటివి నమ్మి కూడా ఎవరికీ షేర్ చేయవద్దు. చివరగా ఒక విన్నపం. సో, ఈ విధంగా పెన్షనర్ల ఆవేదనను పార్లమెంటరీ కమిటీల వాస్తవ నివేదికలు ప్రతి ఒక్కరికి చేరాలి. పెన్షనర్ల సమస్యలపై పోరాటం అయితే ఆగకూడదు. సో, వీడియోనైతే తోటి పెన్షనర్ మిత్రులతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.